దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో ఇలాగ వ్రాయబడింది. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను చేయ శక్తి గల దేవుడు అని వ్రాయబడి ఉన్నది. అంటే అనేక సార్లు మనం అడుగుతూ ఉంటాము, అయితే వదిలేస్తూ ఉంటాము. అయితే అడిగిన వాటికంటే కూడా ఎక్కువ ఇచ్చి తృప్తిపరిచే దేవుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే ఊహించిన వాటికంటే ఎక్కువ ఇచ్చే దేవుణ్ణి మనము నమ్ముకొని అనేక సార్లు ఏ సమస్య వచ్చినా మనము బాధపడుతూ, ఆలోచన చేస్తూ, చింత చేస్తూ, నా బ్రతుకింతే, నేనింతే, ఇంక నా బ్రతుకు మారదు అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటాము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చింత చేసి ఆఖరికి ఇంకా మెత్తగయ్యి మరణానికి సమీపంగా అయ్యేవారు అనేకులు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చింత చేయడం వల్ల ఏమీ రాదు. కానీ నీకు సమస్య అనేది ఉంటే దేవునికి తెలియచేయాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే అనేకులు వారి వారి సమస్యలను బట్టి నాకు ఈ పలాని సమస్య ఉన్నది అని మందితో చెప్పేవారు ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న వారితో చెప్పుకొని బాధపడేవారు ఉన్నారు. అలాగే దేవునికి కూడా చెప్పాలంటే చెప్పాలి అన్నట్టుగా చెప్పేవారు కూడా, ప్రార్థించేవారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఏ సమస్య అయినా కానీ దానికి పరిష్కారం ఉంది, భయపడవద్దు, నేను నీకు తోడు అయి ఉన్నాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వారికున్న సమస్య ఏమిటి అంటే, అయ్యా మేము చాలా సంవత్సరాల నుంచి ఈ ఐగుప్తులో బానిసలుగా ఉన్నాం, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు అని వారు అనేక సార్లు ప్రార్థించారు, మొరపెట్టారు. ఆ మొరను విన్న దేవుడు మోషేను దేవుడు దర్శించి మోషే ద్వారా ప్రజలను, ఇశ్రాయేలీయులను ఆ ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చాడు. బయటికి తీసుకుని పాలు తేనెలు ప్రవహించు కానానుకు చేర్చే సమయములో అనేక రకాల ఆటంకాలు, అవరోధాలు ఎదురయ్యాయి వారికి. అయితే అనేక సార్లు వారు ఆ సమస్యలను బట్టి, అవరోధాలను బట్టి మోషే గారిని ప్రశ్నించారు. అయ్యా మోషే, మేము బానిసలుగా ఐగుప్తులో ఉన్నా పర్వాలేదు, కానీ ఏమిటి తాగడానికి నీళ్లు లేవు, తినటానికి తిండి లేదు అని ఇలాగూ పలుమార్లు మోషే మీద సనిగారు, గొనిగారు. వారు సనగటం వల్ల ఏమైనా పరిష్కారం అయ్యిందంటే లేదు. వారు మోషే మీద సనిగారు, దేవుని మీద సనిగారు. ఆ సనిగే చనిపోయారు చాలామంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సనగడం వల్ల సమస్యకు పరిష్కారం రాదు, కానీ దేవునికి మొరపెట్టడం వల్ల పరిష్కారం వస్తుంది ఏ సమస్యకైనా అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు కనానుకు బయలుదేరే సమయంలో ఏవేవి వచ్చాయంటే చాలా సమస్యలు వచ్చాయి. అందులో ఎర్ర సముద్రం ఒకటి. ఆ ఎర్ర సముద్రాన్ని చూసి చాలా భయపడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ ఉన్నారు ఐగుప్తు ప్రజలు. అయితే కానానుకు చేర్చాలని దేవుడు మాత్రం ఆ ప్రజలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ముందుకు నడిపించే ప్రాసెస్లో ముందుగా ఎర్ర సముద్రం ఉన్నది, వెనక ఐగుప్తీయులు ఉన్నారు. అయితే ప్రజలు, ఇశ్రాయేలీయులు అందరూ కలిసి మోషేని అంటున్నారు, అయ్యా ఐగుప్తులో బానిసలు ఉన్నా పర్వాలేదు, కానీ అక్కడే బానిసలుగా ఉండి అలాగే బానిసత్వంలో మగ్గిపోయి మరణించినా పర్వాలేదు, కానీ బయటికి ఎందుకు తీసుకొచ్చావు, ఏమిటి మాకు ఈ తిప్పలు అన్నట్టుగా మోషేతో వారు
విన్నమించుకున్నారు. అయితే దేవుడికి మోషే గారు మొరపెట్టారు. మోషే, ఇదిగో ఎర్ర సముద్రం ముందు ఉంది అని ప్రజలకు తెలుసు, నీకు తెలుసు. అయితే ఇదిగో వెనక ఉన్న తరుముతున్న ఐగుప్తీయుల కోసమే ఆ ఎర్ర సముద్రం ఉంచాను అన్నట్టుగా దేవుడు మాత్రం ఇదిగో నీ చేతిలో ఏమున్నది, ఆ కర్రతో ఆ ఎర్ర సముద్రాన్ని కొట్టు అన్నాడు. ఆ ఎర్ర సముద్రము రెండుగా చీలింది. అందులో ప్రయాణించారు ఇశ్రాయేలు ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్య ఎంతటిదైనా మనుషులకు అది సమస్యగానే కనబడుతుంది. అయితే దేవునికి మాత్రము ఆ సమస్యలోనే పరిష్కారం కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ ఆ ఎర్ర సముద్రాన్ని దాటి ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళారు. అయితే ఐగుప్తీయులందరూ అందులోనే ఆ ఎర్ర సముద్రంలోనే మునిగి చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ ఇశ్రాయేలు ప్రజలకు రకరకాల సమస్యలు ఎదురయ్యాయి. ఆ సమస్యలను బట్టి రకరకాలుగా గొనిగారు. వారు విన్నమించుకున్నారు మోషేకు. అయితే ఒకసారి యోర్దాను నది దాటిన తర్వాత యెరికో అనే పట్టణం ఎదురయ్యింది. ఆ యెరికో పట్టణాన్ని చూసి, ఇదిగో యెహోషువ, ఒకప్పుడైతే మీ గురువు ఉండేవాడు మోషే, ఆయన కూడా ఇప్పుడు లేడు, ఏమి చేయాలో కూడా తెలియదు, మనము వెనక్కి వెళ్ళేదే మేలు, ఐగుప్తులో కూడా బాగానే ఉంటుంది కదా అబ్బా, ఎందుకు మమ్మల్ని ఇంతగా హింసిస్తున్నావు అని అనేకులు అంటూ ఉంటే దేవుడు యెహోషువతో కూడా మాట్లాడాడు. యెహోషువతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ఇదిగో మీకు ఎదురుగా ఉన్న ఆ యెరికో పట్టణాన్ని మీరు జయించాలి. కానానుకు సమీపముగా మీరున్నారు, కానానుకు ఎంట్రీలోనే మీరున్నారు. ఆ ఎంట్రీలోనే ఈ యెరికో పట్టణం ఉన్నది గనుక ఈ పట్టణాన్ని మీరు జయించి మీరు అందులో ప్రవేశించాలి అని దేవుడు సెలవిచ్చాడు. ఆ పట్టణాన్ని చూస్తే ఆ గోడలను, ప్రాంగణము అంతటిని చూసి ఇశ్రాయేలీయులందరూ వెనకంజ వేశారు. అయితే దేవుడు మాత్రం యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా మా సమస్య ఇది అని మీరు అందరూ అంటున్నారు కదా, ఆ సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఇదిగో చూడండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనాల్లో ఇలాగూ వ్రాయబడినది చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, యెరికో పట్టణాన్ని, దాని రాజును, అందులో ఉన్న ప్రజలను, ఆ పట్టణాన్ని మీకు అప్పగిస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. అయితే ఆ పట్టణాన్ని మీ కొరకే నేను ఇవ్వాలి అన్న ఆశతో ఇది వరకు ఇలాగు నడిపించాను అని దేవుడు అంటూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఎలా అనుకుంటున్నారంటే, మేము కానానుకు వెళ్ళే సమయంలో యెరికో అడ్డంగా ఉన్నది, ఇదో పెద్ద సమస్య. దేవుడు అనేక సార్లు మనల్ని ఆశీర్వదించాలి, దీవించాలి అనుకుంటాడు. అయితే మనకు వచ్చిన సమస్యలను బట్టి మనం వెనకంజ వేస్తాము, నాకు ఇదొక్కటి తొలగిపోయింటే బాగుంటుండే అని అంటాము. చాలాసార్లు సమస్యను చూసి వెనకంజ వేస్తాము, వెనక్కే పడతాము. కానీ ఆ సమస్యను జయించడానికి మాత్రము, పరిష్కరించడానికి మాత్రం వెనకంజ వేస్తాము. ఆ యెరికో గోడలను చూసే భయపడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. ఓ పెద్ద పర్వతం మీద చూస్తే, ఆ పెద్ద పర్వతం మీద నుండి కూడా అది 8.5-9 మూరల ఎత్తు ఉన్నది ఆ గోడలు. ఈ గోడలు ఎగిరిపోవటానికి, దూకిపోవటానికి కూడా ఎవరికి సామర్థ్యం లేదు. అయితే యెరికో లోపల ఉన్న పట్టణస్థులు, ఆ రాజు, సేనాధిపతులు అందరూ
ఇశ్రాయేలు ప్రజలు మన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వస్తున్నారు అని గేట్లన్నీ తలుపులన్నీ భద్రము చేసుకుని ఎవరిని లోపలికి రానియకుండా భద్రము చేశారు. యెరికో పట్టణాన్ని స్వాధీనము చేస్తాను అన్నది దేవుని మాట అయితే, మేము మాత్రం లోపలికి రానేము అన్నట్టుగా యెరికో పట్టణస్థులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యెరికో పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి అని దేవుడు చెప్పినట్లుగా చూస్తున్నాం. అయితే ఏమి జరిగింది అంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోషువ, ఇదిగో నేను చెప్పినట్లుగా నీవు నీ ప్రజలతో ఆ ప్రజలతో చేయుము అంటున్నాడు. దేవా, ఏమి చేయాలి? ఈ పట్టణాన్ని జయించి వెళ్ళాలి, ఆ పట్టణము నీది మీది అని తెలియచేశావు. ఆ పట్టణాన్ని స్వాధీనము చేసుకోవాలి, మీరు మీ కొరకే ఆ పట్టణము అని అంటున్నావు. మేము ఏమి చేస్తే యెరికో పట్టణము లోపలికి వెళ్తాము అని అంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ, అలాగే యాజకులను, అలాగే మందసమును అందరూ కలిసి మీరు ఈ యెరికో పట్టణము చుట్టూ తిరగాలి అని అన్నాడు. చుట్టూ తిరిగితే ఏమవుతుంది అంటే, మీరు తిరగండి అన్నారు. అయితే మొదటి రోజు తిరిగారు. అలాగున 6 రోజులు తిరగండి అన్నాడు. 6 రోజులు యాజకులు బూరలు పట్టుకొని తిరిగారు. అలాగే యాజకులు ముందు మందసము ముందు యుద్ధానికి సిద్ధమైన వారు. అలాగే వీరందరికంటే వెనక ప్రజలు. 8 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 8 కిలోమీటర్లు యెరికో పట్టణము ఉన్నది. ఆ చుట్టూ తిరిగి వచ్చేపాటికి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు తిరగాలి అన్నట్టుగా తిరిగి వచ్చారు. మొదటి రోజు బాగా ఉంది, రెండో రోజు బాగా ఉన్నది, మూడో రోజు బాగానే ఉన్నది, 6 రోజులు తిరిగారు. అయితే దేవుడు సెలవిచ్చాడు యెహోషువతో, ఇదిగో మొదటి రోజు మొదలుకొని 6 రోజుల వరకు అందరూ తిరగాలి. ఎవరినో ఏ మాట నోరు తెరిచి మాట్లాడకూడదు. యాజకులు మాత్రమే బూరలు ఊదాలి, అంతే అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఒకరి మెచ్చి ఒకరు అంటూ ఉన్నారు, తిరిగితే అయిపోతుందా? తిరిగితే గోడలు కూలుతాయా? మనకొచ్చే అనుమానాలే వారికి కూడా అనేకులకు. తిరిగితే గోడలు కూలుతాయా? తిరిగితే ఏది కూలదు. అందులో నాలాంటి వాడు ఎవరైనా ఉంటే ఇడి కొద్దిగైన గోడ ఏదైనా కూలిందా అని ముట్టి చూసేవాడు కూడా ఉండవచ్చేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి రోజు మొదలుకొని 6 రోజుల వరకు చాలా ప్రయాసపడ్డారు, తిరిగారు, మౌనంగానే ఉన్నారు. అయితే ఏ గోడ కూడా కొద్ది కూడా కదలలేదు, కూలలేదు. అయితే 7వ రోజు ఉదయాన్నే లేయండి అన్నాడు. దేవుడు లేపాడు. అయితే 7వ రోజు మాత్రం 7 మార్లు మీరు తిరగాలి, బూరలు యాజకులు ఊదాలి. ఇదిగో బూరలు ఊదిన తర్వాత అందరూ ఒకే చోటున 7 మార్లు తిరిగిన తర్వాత గట్టిగా కేకలు వేయాలి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8 కిలోమీటర్లు ఒక్కరోజు పోవటానికి అవకాశం ఉంది మనిషికి. అయితే ఒక్కటే రోజు 8 కిలోమీటర్లు 7 మార్లు తిరగాలి అంటే 58 కిలోమీటర్లు అవుతుంది. ఆ 58 కిలోమీటర్లు తిరిగి యాజకులు బూర ఊదిన తర్వాత గట్టిగా కేకలు వెయ్యాలంటే కాని పని. అంటే మనిషిలో ఉన్న సత్తువంతా పోతుంది. పరిస్థితి ఎక్కడి వరకు వస్తుందంటే, నా చేత కాదు, నేను అరవలేను, నా చేత కాదు అన్న పరిస్థితికి వస్తుంది. మొదటి నుంచి ఆఖరి వరకు దేవుని ఆలోచన ఏమిటంటే, యెరికో పట్టణం వచ్చింది, దాన్ని చూచి వెనక చగ్గే నా ప్రజలు నా మాట వింటారా వినరా? దేవుడు అనుకుంటే ఒక్కటే రోజులోనే ఒక్కటేసారి ఆ గోడలను
కూల్చగలడు. అయితే నా మాట చొప్పున వీరు చేస్తారా చేయరా అని దేవుడు వారిని పరీక్షించాడు. దేవుడు సెలవిచ్చినట్టుగా ఆ దేవుని మాటను తిరస్కరించకుండా యెహోషువ అనుసరించాడు. యెహోషువ మాటను తిరస్కరించకుండా ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే అనుసరించారు. ఎవ్వరును 6 రోజులు పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా రోజుకొక్కసారి అందరూ తిరిగారు ఏకమై. అయితే 7వ రోజు యెహోషువ సెలవిచ్చినట్టుగానే, దేవుడు సెలవిచ్చినట్టుగానే 7 మారులు అనేకులు అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తిరిగారు. అయితే అందరూ 7 మారులు తిరిగిన తర్వాత యాజకులు వారు 7గురు బూరలు ఊదారు. ఆ ఊదిన తర్వాత ప్రజలందరూ గట్టిగా కేకలు వేశారు. ఆ తర్వాత ఏమి జరిగిందంటే యెరికో పట్టణానికున్న గోడలన్నీ కూలిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్య ఏమైనా పర్వాలేదు, ఆ సమస్యను పరిష్కరించి దేవుణ్ణి కలిగి మనము ఉన్నాము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యెరికో గోడలు కూలిన తర్వాత అదే గోడల మీద వారు వెళ్ళి ఆ యెరికో పట్టణాన్ని జయించినట్టుగా చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎలా జయించారు అంటే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాలలో ఇలాగ వ్రాయబడింది. మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యాజకుడగు అమోరియు, పెరిజ్జీయులను, కానానీయులను, హివ్వీయులను, గిర్షీయులను, హివ్వీయులను, యెబూషీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. ఎవరెవరిని అప్పగించాడు? అమోరీయులను అప్పగించాడు, పెరిజీయులను అప్పగించాడు, కనానీయులను అప్పగించాడు, హిత్తీయులను, గెరిజీయులను, హివ్వీయులను, యెబూషీయులను అందరినీ దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు. ఈ పట్టణము మీది, అందుకని మీరు జయించండి అని ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు. అయితే చూడండి, అందరిని వీరే ఇశ్రాయేలు ప్రజలే జయించారా అంటే లేదు లేదు లేదు. ఇశ్రాయేలు ప్రజల కంటే ముందు ఒకరు జయించారు. ఎవరో చూడండి, 12వ వచనము. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అమోరీయుల రాజును నిద్దరిని తోలిచెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధము ఇశ్రాయేలీయులు చేయటానికి బయలుదేరక ముందే దేవుడు ఆ శత్రువుల యొద్దకు కందిరీగల గుంపులను పంపించాడు. కందిరీగలే ముందుగా దేవుని తరపున యుద్ధము చేశాయి. సమస్య ఏదైనా పర్వాలేదు, ఆ సమస్యకు ముందుగా దేవుడు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇశ్రాయేలీయులకు యెరికో అడ్డంగా ఉన్నది. అయితే ఆ యెరికో పట్టణస్థులను జయించడానికి ముందుగా వెళ్ళినది ఏమిటి అంటే కందిరీగల గుంపు. నాన్న నాన్న కందిరీగలు కందిరీగలు, ఒరే నీకోటే కాదు నాకు కూడా కందిరీగలే. ఏమండి నాకు కందిరీగలు నీకొకటే కాదు నాకు కూడా. ఎవరికి? యెరికో పట్టణస్థులకి, అమోనీయులకు, గిర్షీయులకు, అందరికీ. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కందిరీగలు అంటే దేవుడే పంపించాడు. ఎందుకు పంపించాడంటే నా ప్రజలు వెనక వస్తున్నారు, మిమ్మల్ని జయించాలి. మిమ్మల్ని జయించాలంటే మిమ్మల్ని బలహీనపరచాలి. మిమ్మల్ని బలహీనపరచాలి, ఇందులో నుంచి తోసివేయాలి అంటే ముందుగా నా సైన్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సైన్యము చాలా ఉన్నది. అది పురుగులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, కీటకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆఖరికి కరోనా వైరస్ కూడా కావచ్చు. దేవుని సైన్యమే. మనిషి మాత్రమే దేవుని మాట వినటం లేదు, ప్రతిదీ దేవుని మాట వింటుంది. అందుకనే దేవుని మాటకు విలువిచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలో ఏ సమస్య అయినా రాని దాన్ని పరిష్కరించడానికి దేవుడు ముందుగా తన సైన్యాన్ని పంపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నాకు పలాని సమస్య అని నీలో నీవు కృంగిపోయి దానికి సమాధానం ఎప్పుడు వస్తుంది అంటే రాదు. నీలో నీవు దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే అది పరిష్కారము కానే కాదు. అయితే ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుని యొద్దకు నువ్వు రావాలి. ఆయన సైన్యాన్ని పంపి నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆ సమస్యను పరిష్కరించే దేవుని యొద్దకు నువ్వు రావాలి, ఆయనకు మొరపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 రోజులయ్యింది ఒక వ్యక్తి చనిపోయి. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆఖరిగా ఆయన వచ్చాడు. అయితే ఒక స్త్రీ పరిగెత్తుకొని వచ్చి, ప్రభువా నీవు ఉనింటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఎవరు అంటే మార్త. యేసుక్రీస్తు వారిని పట్టుకొని అంటూ ఉంది, ప్రభువా 4 రోజులైంది నా సహోదరుడు లాజరు చనిపోయి, నీవు ఉనింటే ఆయన చనిపోయేవాడు కానే కాదు అని అంటూ ఉన్నాడు. అంతేకాదు ఆమె సహోదరి అయిన మరియ కూడా వచ్చింది, అయ్యా నీవు ఉనింటే నా సహోదరుడు మరణించేవాడు కాదు. ఎక్కడ ఉన్నాడు, ఆయనను ఎక్కడ సమాధి చేశారంటే సమాధి యొద్దకు తీసుకువెళ్ళారు. చుట్టుపక్కల ఉన్న వారందరూ బాధపడుచు చనిపోయిన లాజరు కూడా సన్నిహితుడు ఈ యేసు ప్రభువుకు, ఆయనతో చాలా అనుకువగా ఉండేవారు. అందుకే స్త్రీలు ఏడుస్తున్నారు, ఆయన కూడా బాధపడుతూ ఉన్నాడు, మూలుగుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు అని అక్కడ ఉంటున్న చుట్టుపక్కల ఉన్న యూదులందరూ అంటున్నారు. అయితే మార్త మరియ ఇద్దరు పట్టుకొని యేసుక్రీస్తు వారిని పట్టుకొని ఏడుస్తూ ఉండగా, అమ్మా నన్ను నమ్ముచున్నారా, నేనే జీవమును. చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 24వ వచనములో ఇలాగ వ్రాయబడింది, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా బ్రతుకును. అందుకు యేసు పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకును. అంటే చనిపోయాడు అని అందరూ ఏడుస్తున్నారు. జీవము నేనే, అంతేకాదు పునరుద్ధానమును, చనిపోయినా కూడా తిరిగి లేపేవారిని కూడా నేనే. నిరంతరము జీవించే దేవుడైన నేను చనిపోయిన వారిని కూడా లేపగల శక్తివంతుడను అని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, సహోదరుడు చనిపోయాడు అన్న బాధలో వీరు ఉండగా మార్త అంటుంది, అయ్యా నీ యందు నేను విశ్వాసం కలిగి ఉన్నాను, అంత్య దినముల యందు నా సహోదరును కూడా నీవు తిరిగి లేపుతావు అన్న విశ్వాసం నాకు ఉన్నది అంటే, చూడండి, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు అని అంటూ ఉన్నాడు. అనగా ఈ మాట నమ్మితే చనిపోయినా కూడా తిరిగి లేస్తారు అని నీవు నమ్ముచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. నమ్ముతున్నానయ్యా అని ఆమె అన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ అనేకులు ఏడుస్తూ ఉండగా ఆ ఏడుపుల మధ్యలో యేసుక్రీస్తు వారు సమాధి వైపు చూస్తూ ఆయన తల పైకెత్తి, తండ్రి నా మాటలు నీవు వింటున్నావు అని నేను ఎరుగుదును అని అంటూ ఆయన ఒక మాట పలికాడు, లాజరు బయటికి రా అని గట్టి కేక వేయగా చనిపోయిన లాజరు సహితం సమాధిలో నుండి, గుహలో నుండి బయటికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యను చూసి పారిపోయేవారు చాలామంది ఉన్నారు, సమస్యను చూసి చనిపోయేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఆ సమస్యను చూసి పారిపోయేవాడు కాదు యేసుక్రీస్తు వారు, ఆ సమస్యను చూసి పరిష్కరించేవాడే యేసుక్రీస్తు వారు. నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కలవరం ఏదైనా, నీ దుఃఖానికి ఏదైనా కారణం కావచ్చు, ఆ దుఃఖాన్ని నివారించేవాడే యేసుక్రీస్తు వారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు గురుడి వారు అడుక్కుంటూ ఉండగా యేసుక్రీస్తు వారు ఆ పట్టణములో ప్రవేశించారు అని తెలుసుకొని గట్టిగా కేకలు వేశారు. దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు 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 అని గట్టిగా కేకలు వేస్తూ ఉండగా చుట్టుపక్కల ఉన్నవారు, యేసుక్రీస్తు వారు పక్కలున్న వారే ఏమన్నారంటే, ఊరుకో అని చిరాకు పడ్డారు. యేసుక్రీస్తు వారు ఏదో పనిలో ఆయన బయటికి వెళుతూ ఉన్నాడు. ఎందుకు ఆయనను అభ్యంతరపరుస్తారు? ఊరుకునండి అని అంటూ ఉండగా వారు మరింత మరింత గట్టిగా కేకలు వేసిరి అని వ్రాయబడింది. వారు మరీ గట్టిగా గట్టిగా కేకలు వేయడాన్ని బట్టి యేసుక్రీస్తు వారు వెనక తిరిగి చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 31వ వచనములో ఇలాగ వ్రాయబడింది. ఊరుకుండుమని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్య నా జీవితం ఇంతే, నేను ఇంకా బాగుపడను, నాకు ఇంకా నన్ను బాగుపరిచే వారు ఎవరున్నారు, నా దరిద్రం ఇంతే అని నీవు అలాగే కృంగిపోయి ఉంటే ఆ కృంగిన పరిస్థితిని కూడా బాగు చేయగల శక్తివంతుడే యేసుక్రీస్తు వారు. అయితే నీలో నీవు కృంగిపోయి మూలక పడి ఉంటే ఏ మార్పు ఉండదు. కానీ దేవుని యొద్దకు రావాలి. నీ సమస్య ఏంటో దేవునికి తెలియచేయాలి, నీ బాధ ఏంటో దేవునికి తెలియచేయాలి. నీవు తెలియచేసినప్పుడు వెంటనే నీకు పరిష్కారం రాకపోవచ్చు, అయితే మరీ బిగ్గరగా. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడ గ్రుడ్డివారు మొరపెడుతూ ఉన్నారు. ఏమని అంటే, దావీదు కుమారుడు మమ్మను కరుణించు అని. అయితే వారిని అభ్యంతరపరిచారు అనేకులు, అక్కడుంటున్న ప్రజలందరూ అభ్యంతరపరిచారు. అభ్యంతరపరిచిన కొలది వారు ఇంకా గట్టిగా మొరపెట్టారు. మనకు జరగలేదు అని విడిచిపెడితే అది అక్కడికే నీ విశ్వాసము ఆగిపోతుంది. అంటే నీవు దేవుని నమ్మటం లేదు, దేవుడు ఇస్తాడు అన్న నమ్మకం లేకే నువ్వు విడిచిపెట్టావు. అనేక మార్లు దేవుని యొద్దకు వస్తారు, మొరపెడతారు, అనగా ప్రార్థన చేస్తారు, ఎప్పుడు జరుగుతుందో అని విడిచిపెడతారు. కానీ దేని గురించి అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ, ఏ బాధ అయినా కానీ, ఏ శోధన అయినా కానీ, ఏదైనా కానీ నీవు పట్టాలి, అలాగే పట్టు వదలక సాధించుకోవాలి. అంటే బిగ్గరగా కేక వేశారు. ఊరుకుండుము అన్న కొలది వారు మరీ బిగ్గరగా కేక వేసినట్లుగా నీవు నేను కూడా పట్టు వదలక మనకున్న సమస్యలను బట్టి దేవునికి మొరపెట్టాలి. అలాగ మొరపెట్టినప్పుడే కార్యము జరుగుతుంది అని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలరా, మత్తయి సువార్త 20వ అధ్యాయం 32వ వచనములో ఇలాగ వ్రాయబడింది. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని వారు అడగగా వారు, ప్రభువా, మాకి కన్నులు తెరవవలెనని అడిగిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, కన్నులు లేని ఇద్దరు గ్రుడ్డి వారు మొరపెట్టారు. అయితే ప్రక్కనున్న వారే ఊరుకునండి అని డిస్టర్బ్ చేశారు. అనేక మార్లు వారిని మౌనంగా ఉంచటానికి ప్రయత్నించారు. మరీ గట్టిగా వారు మొరపెట్టడాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఆగి మరలా వారి సమస్య ఏంటో తెలుసుకుని వారికి పరిష్కారాన్ని చూపినట్లుగా చూస్తున్నాం. వారి గుడ్డి వారే, అయితే వారికి కన్నులొచ్చులాగున యేసుక్రీస్తు వారి కన్నులను తెరిచినట్టుగా చూస్తున్నాం. మన దేవుడు ఏ సమస్యనైనా పరిష్కరించే శక్తివంతుడు అనే దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. గనుక మనం అడగాలి, మనం మొరపెట్టాలి. ఆయన మనం ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగల శక్తివంతుడు. దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.